హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సర్కార్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని అప్డేట్స్ ఇస్తానండి. నా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. నా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఎంపీసీఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారి ఇచ్చే నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకుంటే ఇది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ అండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండి. ఓకే, ఇందులో కరెంట్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటే మీకు రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 2025 ఇన్ ఎన్పిసిఎల్ త్రూ గేట్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుంది. ఈ అడ్వర్టైజ్మెంట్లో ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు లాంగ్వేజెస్లో మీకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం ఇప్పుడు డిస్క్రైబ్ చేసుకుందాం. ఫస్ట్ చూసుకుంటే ఇది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి, గవర్నమెంట్ ఇండియా ఎంటర్ప్రైజెస్. ఇందులో మనకి ఏ పోజిషన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ 2025 త్రూ గేట్. ఓకేనా, ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ 2025 టు గేట్ ద్వారా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీనికి లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే 30 ఏప్రిల్ అండి. ఏప్రిల్ 30తో మనకి లాస్ట్ డేట్ అనమాట ఇది. అండ్ ఇందులో ఏ స్ట్రీమ్స్లో రిలీజ్ అయ్యాయి అంటే నోటిఫికేషన్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఇన్ మెకానికల్ అండ్ కెమికల్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ సివిల్ డిసిప్లైన్సెస్. ఓకేనా, ఈ డిసిప్లైన్సెస్లో మనకి ఈ కేటగిరీస్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. వీళ్ళని ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ గేట్ స్కోర్ అనమాట. ఓకేనా, ఇది గేట్ స్కోర్లో ఉన్న వాళ్ళతో గేట్ స్కోర్ మీద డిసైడ్ అయ్యి ఉంటుంది. దాని మీద ఫస్ట్ స్టేజ్లో గేట్ స్కోర్ మీద సెలక్షన్ చేస్తారు. ఓకే, వాళ్ళు ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. దీనికి ఎటువంటి టెస్ట్ ఏమి ఉండదండి, డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారానే మంచి పొజిషన్స్. ఓకే, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2023. ఓకేనా, బేసిస్ ఆఫ్ వ్యాలిడ్ స్కోర్ ఉండాలి. వ్యాలిడ్ స్కోర్ ఎవరైతే వస్తుందో ఎప్పుడు గేట్ 2023 అండ్ 2024, 2025 ఈ 3 ఇయర్స్లో ఎప్పుడు క్వాలిఫై అయినా పర్లేదండి, మనం ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, దీనికి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 18 ఇయర్స్ అబవ్ ఉండి ఏజ్ క్వాలిఫికేషన్ అయ్యి ఉంటే చాలండి. ఏజ్లో క్వాలిఫై అయితే చాలు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూసారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఏప్రిల్ 10. ఓకేనా, ఏప్రిల్ 10వ తేదీ 2025 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 30వ తేదీ కల్లా క్లోజ్ అయిపోతుంది. మంచి అవకాశం అండి ఇది. హ్యాపీగా గేట్ స్కోర్ ఎవరైతే క్వాలిఫై ఉంటారో బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ మాత్రమే ఇది రిలీజ్ అయింది. ఓకే, గేట్ స్కోర్ మీద మీరు క్వాలిఫై అయితే హ్యాపీగా అప్లై చేసుకోండి. మంచి శాలరీస్ ఉంటాయి, మంచి పొజిషన్స్. నెక్స్ట్ కేటగిరీ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ చూసుకుంటే కరెంట్ వేకెన్సీస్ 157 ఉన్నాయండి అన్రిజర్వ్డ్. ఈడబ్ల్యూఎస్ 39 ఉన్నాయి, ఎస్సీఎం 59 ఉన్నాయి, ఎస్టీ 30 ఉన్నాయి, ఓబీసీ 107. టోటల్ 392 పొజిషన్స్ ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్లో ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి కలిపి మొత్తం 8 పొజిషన్స్ ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 159. అందులో ఇండివిజువల్ కేటగిరీస్లో చూసుకుంటే 39 ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ 157, ఎస్సీ 61, ఎస్టీ 32, ఓబీసీ 111, టోటల్ 400 వేకెన్సీస్. ఓకేనా, అండ్ ఈ పొజిషన్స్లో ఏ డిసిప్లిన్స్లో ఏ పొజిషన్స్ ఆ పొజిషన్స్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే పొజిషన్లో మెకానికల్కి 58, ఈడబ్ల్యూఎస్కి 15, ఎస్సీకి 23, ఎస్టీకి 12, అలాగే ఓబీసీకి 42, టోటల్ 140. అలా ప్రతి స్ట్రీమ్లో కెమికల్కి 23 అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 6, ఎస్సీ 9, ఎస్టీ 9, ఓబీసీ 17, టోటల్ 60 ఉన్నాయి. ఎలక్ట్రికల్లో 32 అన్రిజర్వ్డ్, అలాగే టోటల్ 80 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి అన్రిజర్వ్డ్ 18, ఈడబ్ల్యూఎస్ 4, ఎస్సీ 7, ఎస్టీ 4, ఓబీసీ 12, టోటల్ 45 ఉన్నాయి. సివిల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి టోటల్ 20 ప్లస్ సివిల్లో 45 ఉన్నాయి. టోటల్ పొజిషన్స్ 400 పోస్టులకి మొత్తం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది. ఓకేనా, అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి కూడా ఈ పొజిషన్స్లో
అంటే ఏ కేటగిరీలో డిజేబుల్మెంట్ కేటగిరీ ఒక్కొక్క మెకానికల్కి ఏ కేటగిరీకి, ఎలక్ట్రికల్ ఏ కేటగిరీ, కెమికల్, సివిల్ అనేది ఇచ్చాడు. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది నోటిఫికేషన్లో. ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకేనా? నా వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. మరి ఇప్పుడు మనం మళ్ళీ నోటిఫికేషన్లో చెక్ చేసుకుంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఏప్రిల్ 10వ తేదీ 10 గంటలకి ఓపెన్ అవుతుంది. క్లోజ్ ఏమో 34 ఏప్రిల్ 30వ తేదీ 4 గంటలకి క్లోజ్ అయిపోతుంది. సో మీరు త్వరగా అందరూ అప్లై చేసుకోవాలి. దీనికి ఫీజు ఎంత అంటే 500 రూపీస్ అండి. ఓకేనా? మేల్ క్యాండిడేట్స్కి, జనరల్కి, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీకి 500, ఫిమేల్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి, డిఫెన్స్ పర్సన్ కిల్డ్ ఇన్ యాక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అండ్ ఎన్పిసిఐఎల్ వాళ్ళకి కూడా ఎవరికి ఫీజు అనేది లేదు. 500 ఫ్రీ. ఓకే, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటాం. బిఈ, బీటెక్ ఆర్ బిఎస్సి ఇంజనీరింగ్ ఆర్ 5 year ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ మినిమం 60% అగ్రిగేట్ మార్క్స్ ఉంటే వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, బిఈ, బీటెక్, బిఎస్సిలో చేశాక ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా, 5 year ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్స్ చేసిన వాళ్ళైనా సరే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. బట్ వాళ్ళందరూ గేట్ 23, 24, 25 ఈ స్కోర్స్ మాత్రం క్వాలిఫై ఉండాలి. ఓకే? అండ్ ఇంజనీరింగ్ డిగ్రీస్ కూడా ఈచ్ డిసిప్లిన్స్లో మనకి వాళ్ళు 60% మార్క్స్తో ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ కొన్ని మెకానికల్లో అయితే ఎవరు వస్తారంటే మెకానికల్ ప్రొడక్షన్ వస్తుంది. కెమికల్ అయితే కెమికల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ వారికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకుంటే ఇన్స్ట్రుమెంటేషన్కి ఏమో ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్కి సివిల్ వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే ఈ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తారో ఒకవేళ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్కి అప్లై చేస్తే వాళ్ళు గేట్ ఎలక్ట్రానిక్స్ స్కోర్లోనే మాత్రమే క్వాలిఫై ఉండాలన్నమాట. అలాగే ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నామో ఆ స్ట్రీమ్లో మనం క్వాలిఫై ఉండాలి గేట్ స్కోర్. ఓకేనా? ఇంకా ఫైనల్ రిజల్ట్స్ అన్నవి మీకు సైట్లో మాత్రమే ఇస్తాడనమాట. ఓకేనా? ఇది కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీద మీకు December 2025లో క్యాలిక్యులేట్ చేస్తాడు. మీకు వచ్చే 60% ఉందా లేదా అనేది ఫైనల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు నోట్, ఎవరైతే ఫైనల్ ఇయర్కి చదువుతున్నారో వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత మాత్రం వాళ్ళ దగ్గర ఈ సర్టిఫికేట్స్ అన్నవి ఉండాలి. అది క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏజ్ లిమిట్ చెక్ చేసుకుంటే జనరల్ వాళ్ళకి 26 years ఉండాలి, ఓబీసీకి 29, ఎస్సీ ఎస్టీకి 31. ఓబీసీకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీకి ఏమో 5 years ఉంటుంది అనమాట. ఇందులో ఈ డేట్లో బోర్న్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ పీడబ్ల్యూ కేటగిరీకి 36 ఉండాలి, పీడబ్ల్యూడి ఓబీసీ కేటగిరీకి 39, పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీకి 41 అండ్ డిఫెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 31, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 31. ఓకే, నెక్స్ట్ ఎన్పిసిఐఎల్కి మాత్రం ఎన్పిసిఐలో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నా సరే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ట్రైనింగ్ చూసుకుంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ 1 year ట్రైనింగ్ ఉంటుంది, ఓరియంటేషన్ ట్రైనింగ్. అది ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్షన్ సిస్టమ్ దగ్గర కానీ లేదంటే లైట్ వాటర్ రియాక్టర్ సిస్టమ్ దగ్గర కానీ ఉంటుంది. అది ఎక్కడైతే మీకు ఈ ఎన్పిసిఐఎల్ సైట్స్ ఉన్నాయో, ఇదిగోండి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కేకేఎన్పి సైట్ నాగరోల్ అండ్ తమిళనాడు, అటువంటి సైట్స్లో ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి ఎక్కడెక్కడైతే కంపెనీస్ ఉన్నాయో అందులో మీకు 1 year ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. ఈ 1 year ట్రైనింగ్ అనేది ఎన్పిసిఐఎల్ ఎక్కడ తీసుకోవాలన్నది ఎన్పిసిఐఎల్ మీకు డిసైడ్ చేస్తుంది. ఓకే, ప్లేస్మెంట్ అన్నది ఇదిగోండి ఎనీ లొకేషన్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్, ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ని బట్టి ఎక్కడైనా ఇవ్వచ్చు. మీకు ఎక్కడెక్కడైతే వీటి యొక్క సైట్స్ ఉన్నాయో ఈ సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే, ఇక్కడ ఈ సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, స్టైఫండ్ వచ్చేసి మంత్కి స్టైఫండ్ 1 year 74,000 వస్తుందండి. చాలా ఎక్కువ, బాగా మంచి అవకాశం ఇది. ఓకేనా? 1 time బుక్ అలవెన్స్ కింద 30,000 ఇస్తాడండి ట్రైనింగ్ టైంలో. ఓకే, మ్యాండేటరీ అంటే మీకు లాడ్జింగ్, బోర్డింగ్, అకామిడేషన్ అంతా ఫ్రీ. ఎన్పిసిఐలోనే చూసుకుంటాడు మొత్తం, మీకు ఏం ప్రాబ్లం ఉండదు అనమాట.
ఆఫ్టర్ మీకు ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇచ్చే పొజిషన్ ఏంటంటే సైంటిఫిక్ ఆఫీసర్ గ్రూప్ సి కిందండి. ఓకేనా, సైంటిఫిక్ ఆఫీసర్ సి ఇన్ గ్రూప్ ఏ. ఓకే, ఇది మంచి పొజిషన్ అండి. ఇదిగోండి ఇక్కడ చూసారా, సైంటిఫిక్ ఆఫీసర్ సి. ఇది లెవెల్ 10లో వస్తుంది. మీకు బేసిక్గా 56,100 ఉంటుందంటే మీకు శాలరీ పర్ మంత్ 1,20,000 అబోవే వస్తుంది అనమాట మీకు. ఓకేనా, అలవెన్సెస్ చూసుకుంటే అలవెన్స్లు అన్నీ ఉంటాయండి. ట్రాన్స్పోర్ట్, హౌస్ రెంట్, సైట్ అలవెన్స్, ఇవన్నీ మంచి బెనిఫిట్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ మీకు ఉంటాయి. అండ్ మీ మొబైల్ ఫోన్ ఛార్జెస్, న్యూస్ పేపర్ ఛార్జెస్, మొత్తం రియంబర్స్మెంట్స్ అన్నీ ఇస్తారండి. ఓకేనా, క్యాంటీన్ సబ్సిడీ కూడా ఉంటుంది. అలాగే మీకు ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ ఉంటుంది. లోన్స్, ఇంట్రెస్ట్ సబ్సిడీస్ కూడా పే చేస్తారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్కి వచ్చేసరికి ప్రొవిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ కేర్, అన్ని ఎక్స్గ్రేషియా, ఫ్యామిలీ, గ్రూప్ ఇన్సూరెన్స్, బెనోలెంట్ ఫండ్, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ బాండ్ చూసుకుంటే మీరు ఈ 1 year గ్యారంటీగా వర్క్ చేయడానికి 9,18,000 రూపీస్ అంటే బాండ్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. అమౌంట్ ఏం పే చేయక్కర్లేదు, అది ఒక జస్ట్ బాండ్ అనమాట. సో మీకు ఇది మంచి జాబ్ కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు బాండ్తో. సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఏంటి అవుతుందంటే ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ అండి. పర్సనల్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. దేని ద్వారా మీకు వచ్చే గేట్ స్కోర్ మీద ఆధారపడి షార్ట్ లింక్ చేస్తారనమాట. ఓకేనా, ఒక క్యాండిడేట్కి సేమ్ మార్క్స్ కానీ వస్తే వాళ్ళ గేట్ స్కోర్ చూస్తారు. అందులో ఎవరికి హైయెస్ట్ వస్తే వాళ్ళని చెక్ చేస్తారు. గేట్ స్కోర్ కూడా ఈక్వల్గా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కాల్ చేస్తారనమాట. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే వీళ్ళకి అప్లికేషన్ స్టేటస్ అన్నది, మీ అప్లికేషన్ స్టేటస్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి వస్తుంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత అందులో మీరు ఇచ్చే ఈమెయిల్, మొబైల్ నెంబర్కి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అన్నది వాళ్ళు మెసేజ్ పంపుతారు. లేదనుకుంటే మీరు కంటిన్యూగా ఈ npcalcareers.co.in సైట్లోకి వెళ్ళి మాత్రం మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. క్యాండిడేట్స్ త్రూ ఈమెయిల్, SMS, కాల్ లెటర్ ఫర్ అపీరింగ్ ఫర్ ఇంటర్వ్యూ. ఈ ఈమెయిల్, మొబైల్ నెంబర్ మాత్రం మనం యాక్టివ్గా ఏముంటాయో అవి ఇచ్చుకోవాలండి. అండ్ ఫైనల్ సెలక్షన్స్ అన్నది మాత్రం మీకు పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చే మార్క్స్ని బట్టి అండ్ మెడికల్ ఫిట్నెస్ని బట్టి డిపెండ్ అవుతుంది. గేట్ స్కోర్ మీద అయితే మాత్రం కాదు, అది క్వాలిఫైయింగ్ మాత్రమే అండ్ షార్ట్ లిస్ట్ చేయడానికి మాత్రమే. ఫైనల్ షార్ట్ లిస్ట్ మాత్రం దాని మీద డిసైడ్ అవ్వదు. ఓకేనా, అండ్ మీకు ప్రిపరేషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ వెయిట్ లిస్ట్ ఏంటంటే మీకు ఒకవేళ మీరు అంటే మిమ్మల్ని వెయిట్ లిస్ట్లో పెడితే 20th September 2025 వరకు మిమ్మల్ని వెయిట్ లిస్ట్లో పెట్టే ఛాన్స్ ఉందన్నమాట. అంటే 20th September 2025 వరకు కూడా మనకి వీళ్ళు కాల్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అండ్ వెన్యూ చూసుకుంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ ఎప్పుడంటే 9th to 21st June 2025. ఓకే, అవి ఎక్కడెక్కడ అవుతున్నాయంటే ఇదిగోండి ఇక్కడ కొన్ని ఇచ్చాడు. మద్రాస్ అటామిక్ పవర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక, ఈ పొజిషన్స్లో ఇస్తాడు. మనం ఆన్లైన్లో కూడా డేట్ అండ్ వెన్యూని మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రం ఇవి మీకు ఇంటర్వ్యూ టైంలో అడుగుతారండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం క్యారీ చేసుకొని పట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోని ఇవి లేకపోతే రిజెక్ట్ చేస్తారు, డిబార్ చేస్తారు మన యొక్క. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇగోండి గవర్నమెంట్ వాళ్ళు అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్ళాలి. గేట్ స్కోర్ వాళ్ళు అయితే గేట్ స్కోర్ కార్డ్ కూడా, మొత్తం గేట్ స్కోర్ అందరికీ కాబట్టి అందరూ గేట్ స్కోర్ 23 అయితే 23, 24, 25 ఈ కార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టుకుని వెళ్ళాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఓబీసీ వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్, SC, ST వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓబీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం April 1, 2025 తర్వాత మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ మీకు ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఇస్తారు. మీరు ఎవరైతే ఇంటర్వ్యూ కాల్ చేస్తారో వాళ్ళకి ట్రావెలింగ్ అలవెన్స్ 3rd AC ట్రైన్కి మీరు టికెట్ చేసుకొని మీరు అక్కడ అది ప్రూఫ్ సబ్మిట్ చేస్తే మీకు ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇంటర్వ్యూ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఆర్ హిందీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఈ అపాయింట్మెంట్ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే మెడికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. జస్ట్ అది నార్మల్ మెడికల్ చెకప్స్ చేస్తారు, అందులో ఓకే అయితే సరిపోతుంది అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఆఫర్ అండ్ ట్రైనీషిప్ అన్నది మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఆఫర్ అన్నది ఒక మెయిల్ కన్ఫర్మేషన్, మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మెయిల్ కన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి. అండ్ హౌ టు అప్లై చూసుకుంటే అడ్మిట్ కార్డు మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఇవ్వండి. అందులో లాగిన్ అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్స్ని కంప్లీట్గా ఫిల్ చేశాక, ఓకే, కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత ఇవ్వండి ఇది ఆన్లైన్ అప్లికేషన్ యొక్క సైట్ npcalcareers.co.in. ఈ సైట్లో మీరు అప్లై చేసుకున్న తర్వాత టోటల్గా దాన్ని పంపించాల్సిన అవసరం లేదు, పోస్ట్ ద్వారా సెండ్ చేయాల్సిన అవసరం లేదు. అది జస్ట్ ప్రింట్ తీసి మీ దగ్గర కాపీ పెట్టుకోవాలంటే సరిపోతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఆన్లైన్ అప్లికేషన్ అనేది April
10వ తేదీన ఓపెన్ అవుతుంది, 30/4/2025కి క్లోజ్ అయిపోతుందని. ఓకే, ఇంకా ఫైనల్గా చూసుకుంటే ఫోటోగ్రాఫ్స్ అన్నవి అప్లై చేసేటప్పుడు సైజెస్ వాడు ఇచ్చాడు. 50 KB ఒకవేళ సైజ్ ఉంటే దాని యొక్క పిక్సెల్ 480, ఇదిగోండి ఇక్కడ 480x640. అదే 10 KB ఉంటే 180 నుంచి 240 మధ్యలో ఉండాలి. ఓకేనా, 180 x 240 మధ్యలో ఉండాలి. నెక్స్ట్ వ్యాలిడ్ ఈమెయిల్, మీకు ఆల్రెడీ కమ్యూనికేషన్ పర్పస్కి చెప్పాను. ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అన్నది గ్యారంటీగా వాడికి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇవి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్, ఈ నేను టిక్ పెడుతున్నవన్నీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అది క్లియర్గా చూసుకొని మీరు అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏ ప్రాబ్లం లేకుండా అప్లై చేయండి. మీరు ఒకవేళ లాగిన్ అవ్వాలనుకుంటే మీకు అప్లికేషన్ లింక్ అనేది సెండ్ చేస్తారు. మెయిల్ ఐడికి కానీ మొబైల్ నెంబర్కి కానీ మీకు అప్లికేషన్ లింక్ అనేది సెండ్ చేస్తారు. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మాత్రం ఈ డాక్యుమెంట్స్ అన్నవి వాళ్ళు కన్ఫర్మ్గా అడుగుతారండి. ఇవన్నీ మీరు తీసుకుని వెళ్ళాలి. ఇంటర్వ్యూ కాల్ లెటరు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇటువంటివన్నీ. ఓకే, జనరల్ కండిషన్ చూసుకుంటే 18 years ఉండాలి. ఇండియన్ నేషనల్ అయితే చాలు అప్లై చేసుకోవడానికి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా చెక్ చేసుకొని మీరు అప్లై అవుతారో లేదో చెక్ చేసుకొని మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేనైనా మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. లేదనుకుంటే మీకు ఇంకా డౌట్ అనిపిస్తే ఈ సైట్లో మీరు మీ యొక్క కాంటాక్ట్ సైట్ ఒకటి ఇచ్చాడు, ఇందులో మీరు మీ యొక్క డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ April 10, 2025 నుంచి April 30, 2025 లోపలే మాత్రం మీరు మీ యొక్క దీని డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అవుతుంది. నాకు కామెంట్ చేయండి. అండ్ ఇదండి నోటిఫికేషను, మంచి నోటిఫికేషను. మీరు బాగా ప్రిపేర్ అయ్యి, ఇంటర్వ్యూ మాత్రం ఉంది కాబట్టి, ఎగ్జామ్ లేదు కాబట్టి హ్యాపీగా మనం ఇంటర్వ్యూని క్లియర్ చేయొచ్చు. సో అందరూ బాగా చదివి ప్రిపేర్ అయ్యి వెళ్తారని ఆశిస్తున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకు వస్తాను. ఒక లైక్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.